స్టెప్ బై చిరంజీవి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ సినిమా మాత్రం హైలైట్ ఇచ్చి పడేసిండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మాటల్లో సినిమా మంచి సినిమా, మంచి ఆడియన్స్ తోడు ఒక ఫ్యామిలీతో వచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు సినిమా. ఇది ఒక కెరియర్ లా మళ్ళా గబ్బర్ సింగ్ తర్వాత హరిశంకర్ కాంబినేషన్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఎక్కడ బోరింగ్ లేకుండా మంచి తీసిన సినిమా. ఇంకోటి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం అదర కొట్టేసిండు. ఇప్పుడు గబ్బర్ సింగ్ తీసుకుంటే గబ్బర్ సింగ్ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు తీసిన సినిమా డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. అంటే కమర్షియల్ అంటే ఒక్కొక్క స్టోరీ ఒక డిఫరెంట్ ఉంటేనే సినిమా ఒక కొత్తదనం చూడాలి. మనం ఎప్పుడు పాతదనం చూడొద్దు, కొత్తదనం చూస్తేనే సినిమా ఒక డిఫరెంట్ ఉంటుంది. అంతేగాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్పు కాదు, అక్కడ హరిశంకర్ తప్పు కాదు, కొత్త డిఫరెంట్ తీసుకొచ్చిన సినిమా. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఇది కెరియర్ లా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లా ఇది ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం చింపేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. హీరోయిన్ మాత్రం సూపర్. ఒకటే చెప్తున్నా, ఈ సినిమాలో ఇచ్చి పడేసే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ చాలా సినిమాలలో ఇది అదే డైలాగ్ ఇలా పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే హరిశంకర్ పెట్టిన ముందుగా హ్యాట్సాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈ ఉగాదికి పెద్ద బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, అందరూ వస్తారు. సూపర్ సూపర్ సూపర్.